అందరికీ నమస్కారం. పెద్దలు దిలీప్ కుమార్ గారు, వినోద్ గారు, నాతో ఇంకా ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలకు నమస్కారం. వాస్తవానికి 70 సంవత్సరాల నుంచి పోరాడుతున్నది. ఈ 70 సంవత్సరాల చరిత్రలో మాదిగలకు తీవ్ర అన్యాయం జరిగిందనేది అది అన్ని పార్టీలు, దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఒప్పుకున్న సత్యం. గాలి వినోద్ కుమార్ గారికి ఫస్ట్ నేను అడుగుతున్న అది, అసలు మీరు ఎస్సీనా, మాలనా, మాదిగనా? మాదిగా అయితే ఎస్సీ రిజర్వేషన్లు కావాలన్నా వద్దా? కావాలా అంటే ఇది జరుగుతున్న తప్ప కాదా? ఇప్పటిదాకా మాదిగలకు అన్యాయం జరిగిందా లేదా? లేదు, అన్యాయమే జరగలేదు. కృష్ణ మాదిగ తన సొంత రాజకీయాల కోసం చేసిండనే దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకు అంటే మీరు కూడా ఆ పోస్ట్ లో ఉన్నారు అంటే, హాయిగా ఉన్నారంటే అది మందకృష్ణ గారి లాంటి వాళ్ళు పెట్టిన భిక్షే, అంబేద్కర్ గారు పెట్టిన భిక్షే. కాబట్టి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని మీరు తూట్లు పొడిస్తున్నారు. కాబట్టి నిన్న మీటింగ్ పెట్టారు మాలలు మీటింగ్ పెట్టి ఏం మాట్లాడతారండి? ఏ పార్టీ వాళ్ళకు మద్దతు ఇచ్చింది మాలలకు? ఈ దేశంలో ఏ ఒక్క పార్టీ అయినా మద్దతు ఇచ్చిందా? మాలలు మీటింగ్ పెట్టి కృష్ణమాదిగను తిట్టడానికే పెట్టారు తప్ప వేరే ఉద్దేశం ఏమైనా ఉన్నదా? ఇష్టం వచ్చినట్టు ఎవడు పడితే వాడు మందకృష్ణ మాదిగ కాలి గోటికి సరిపోని ఎదవ కూడా కృష్ణమాదిగ గారిని తిడుతున్నారు. వాస్తవానికి మా జాతిలో 100% నేను చెప్పగలుగుతున్నాను. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా చెప్తున్నాను. మాదిగల కోసం గత 30 సంవత్సరాల నుంచి నిజాయితీగా పోరాటం చేసింది ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను కృష్ణమాదిగ గారే. దాంట్లో ఎలాంటి అది లేదు. ఆయన సొంత ఆస్తుల కోసమో, సొంత ఉద్యోగాల కోసమో, సొంత లాభాల కోసమో చేయలేదు. ఒకటి, ఖచ్చితంగా మాదిగలు నష్టపోయారు, అన్ని రకాలుగా నష్టపోయారు. మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు మా దిలీప్ కుమార్ గారు ఉన్నారు. మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీ ఏబిసిడిలో వర్గీకరణకు అంగీకరిస్తే నిన్న పెట్టిన మీ కాంగ్రెస్ పార్టీ మిత్రులు వివేక్ గారిని వెంటనే సస్పెండ్ చేయండి. కాంగ్రెస్ పార్టీ నుండి ఆయనని సస్పెండ్ చేయాల్సిన బాధ్యత మీపై ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది ఏబిసిడిలకు. కోర్టులో లాయర్లను కూడా పెట్టి వాదించింది. నేను వెంటనే అక్కడ వచ్చిన ఆర్డర్ ప్రకారం ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే నేను సహకరిస్తా, ఏబిసిడీలు వర్గీకరణ అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణలో చేస్తా అని మాటిచ్చిండు అసెంబ్లీ సాక్షిగా. కాబట్టి మీరు చేయాల్సిన పనులు వెంటనే చేస్తే ఈ గొడవలుండే. గాలి వినోద్ కుమార్ గారు అంటున్నారు అసెంబ్లీ పార్లమెంట్ లో బిల్లు పెట్టేటప్పుడు మాల ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం పోయి అడ్డుకున్నారు. దేశంలో అడ్డుకొని అది చేయకుండా అడ్డుకున్నది వాళ్ళే. అప్పుడు మనం ఏం చేయలే, మన పోరాటాలు మనం చేస్తూనే ఉన్నాం. మళ్ళా ఇప్పుడు మంచి సుప్రీంకోర్టు క్లియర్ గా ఒక జీవో ఇచ్చినాక, ఒక ఆర్డర్ ఇచ్చినాక దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలకు ఉన్నది. రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తా అంటే మీకేంది ఇబ్బంది అవుతుందో నాకు అర్థం కావడం లేదు. అందుకనే ఫస్ట్ గాలి వినోద్ కుమార్ గారు అన్న వైఖరి తెలియజేయాలి. అసలు ఏబిసిడీలు అవసరమా లేదా? అవసరం అయితే ఎలా చేయాలి? బొమ్మరి రామ్మూర్తి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బొమ్మరి రామ్మూర్తి గారు, మీకు కరెక్ట్ గా లా తెలియదు, మీకు చట్టం తెలియదు, విధానం తెలియదు. అసలు ఆ ఉద్యమము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉద్యమము, ఆ ఉద్యమము తెలంగాణ మాదిగలు ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ మాలోడు కాలే, నా మాదిగోడు కాలే. ఎందుకు కాలే చెప్పండి బొమ్మాయి రామూర్తి గారు? తెలంగాణలో నా మాలోడు, నా మాదిగోడు ఇద్దరు కూడా ఐఏఎస్ కాలే. ఎందుకాలే? అక్కడ నష్టం జరిగిందా లేదా? ఎందుకాలే చెప్పు. నీకు అర్థమైంది చెప్పు. నీకు అసలు విషయమే అర్థం కాలేదు. నీకు అసలు విషయమే తెలియదు. ఏం మాట్లాడతావు నువ్వు? నీకు అసలు విషయమే తెలియదు. నీకు నీ తెలంగాణ ఉద్యమం మీ కేసీఆర్ నడని చెప్తాడు. మీ కేసీఆర్ అని చెప్తాడు. 2004లో నేను రాసిన ఆర్టికల్ చర్చకు పెట్టింది మీ కేసీఆర్. మీ కేసీఆర్ అడుగు చెప్తాడు. నీకేం తెలియదు. రామ్మూర్తి గారు, నీకు రాజ్యాంగం తెలియదు, నీకు ఇష్యూ విషయం కరెక్ట్ గా తెలియదు. నేను చెప్పేది వినగా నేను చెప్పినాక మాట్లాడుతున్నాను. నేను అన్నావు కదా, నేను ఒరిజినల్ మాదిగాను, ఒడ్డు కూడా వినే ఒరిజినల్ మాదిగాను. మందకృష్ణ లెక్క దొంగ మాదిగాని కాదు. మంద ఏలియా మాదిగా క్రైస్తవుడు అని చెప్పుకునే దమ్ము ధైర్యం లేనాడు మందకృష్ణ మాదిగా. దొంగ మాదిగా ఇవాళ మాదిగా మోసం చేస్తున్నా. దొంగ మాదిగా 100% చెప్పగలుగుతాను. అన్యాయం జరుగుతున్నది. మందకృష్ణ మాదిగా వర్గీకరణకు ప్రధాన అంటానికి మందకృష్ణ మాదిగా పార్లమెంట్ లో బిల్లు పెట్టలే.
బీజేపీ పార్లమెంట్ లో బిల్లు పెట్టలేదు, మీకు తెలియకపోతే తెలుసుకో. ఇంతవరకు పార్లమెంట్ లో బిల్లు బీజేపీ పెట్టలేదు. బీజేపీ పార్లమెంట్ లో బిల్లు పెట్టే దమ్ము ధైర్యము బీజేపీకి లేదు. ఇవాళ మీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ తెస్తారని ఎందుకు తెలియదు? కాంగ్రెస్ ఆర్డినెన్స్ తెస్తారని ఎందుకు తెలియదు? నీ మందకృష్ణ మాదిగా ఆర్డినెన్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? బొమ్మేర రామ్మూర్తి గారు, మీకు విషయం తెలియదు, మీకు అజ్ఞాని, మీరు ఒక అజ్ఞాని చెప్తున్నారు, మీకు విషయం తెలియదు, ఏం తెలియదు. మీరు మాట్లాడతారా? నన్ను మాట్లాడతారా? నేను 30 ఏళ్ళుగా వర్గీకరణ ఉద్యమంలో ఉన్నాను. నేను 30 ఏళ్ళుగా ఢిల్లీ నుండి ఢిల్లీ దాకా లైవ్ తీసుకోమని మందకృష్ణ మాది గారు, లైవ్ తీసుకోమని దీంట్లో జీ తెలుగులో లైవ్ తీసుకోమని మందకృష్ణ మాది గారు దమ్ముంటే. రామ్మూర్తి గారు, నీకు విషయాలు తెలియకుండా మాట్లాడుతున్నావు. నీకు విషయాలే తెలియదు, నీకు విషయాలే తెలియదు, చట్టమే తెలియదు, వర్గీకరణ ఎట్లయితుందో తెలియదు. నీకు అసలు నీకు తెలియలేదు. నేను చెప్తున్నాను, నీకు వర్గీకరణ 2 అంశాలలో అయితే పర్మనెంట్ సొల్యూషన్, లేదంటే 341 అంతే తప్ప నీకు అసలు విధానమే తెలియదు, నీకు ఏమి తెలియదు మాట్లాడుతున్నాను. నా కులం మారదు, సచ్చినా మారదు, కులం మారదు, నా మతం మారదు, కులం మారదు. 100కు 200% చెప్పుకుంటాను. నేను మందకృష్ణ, నేను మాదిగ జాతిని మోసం చేయను. నేను మాదిగ జాతిని మోసం చేసే క్యారెక్టర్ నోని కాదు. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుగా చెప్తున్నా, ఈ వర్గీకరణకు మొదటి అడ్డంకి మందకృష్ణ మాదిగనే. ఈ వర్గీకరణ కాకపోవడానికి ఆయన మందకృష్ణ మాదిగ చర్చకు మందకృష్ణ మాదిగ కాదు, మందకృష్ణ మాదిగ తరఫున ఎవరినన్నా రమ్మను ఛాలెంజ్ అని చెప్తున్నా నేను చర్చ పెట్టడానికి. ఐఎమ్ రెడీ ఫర్ దట్. అర్థమైందా? న్యాయకుడనే వాడు న్యాయం చేయాలి, మోసం చేయొద్దు జాతిని. ఇప్పటిదాకా మోసం జరుగుతుంది.